ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైనటువంటి రాజకీయం. అలాగే అన్నామలై ఇప్పుడు తమిళనాడులో ఆవేశపూరితమైనటువంటి రాజకీయం. రేపో మాపో బండి సంజయ్‌తో ఏమన్నా రాజకీయం నడుస్తదా తెలీదు. ఓవరాల్‌గా దక్షిణాది రాష్ట్రాలలో జాతీయ పార్టీలకు అవకాశం లేదంటే ఖచ్చితంగా ఉన్నది. కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్సా బీజేపీనాను ఉంది. కేరళలో కాంగ్రెస్సా, కమ్యూనిస్టులా ఇద్దరు జాతీయ పార్టీలే. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేటప్పటికినే ఈ సమస్య ఉంది. ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్, బీజేపీ కొట్లాడుకుంటున్నాయి. ఆంధ్ర, తమిళనాడు దగ్గరనే కొన్ని తేడాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే ఎలా ముందుకు వెళ్తారు అన్నటువంటిది. ఇప్పుడు వీళ్ళు ప్రాంతీయ పార్టీ పెట్టి ఆ ప్రాంతీయ పార్టీ ద్వారా లైక్ ఎన్సీపీ, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి అయితే కాంగ్రెస్తో కలవలేదు. వాళ్ళిద్దరూ మళ్ళీ కాంగ్రెస్తో కలిశారు. అట్లాగే ఏమన్నా చేస్తారా అంటే భారతీయ జనతా పార్టీ అంత క్రియేట్ చేస్తాను నేను అనుకోవట్లా. ఇది ఎందుకంటే కొంతమంది ప్లాన్ బి అన్నామలైని బయటికి పెట్టి పంపిస్తున్నారంటే నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళకు ఒక ఆవేశం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగానే మాట్లాడతారు. ఆయన సక్సెస్ అయితే ఆయనకి అండగా నిలబడటం వేరు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లాగే ఎవరో ఒకళ్ళకి అండగా నిలబడతా ఎవరో ఒకళ్ళతో రాజకీయం చేయాలనుకోదు. తను సొంతగా ఎదగాలనుకుంటుంది. అది దశల వారీగా జరుగుతుంది. రేపు పొద్దున కర్ణాటక గెలిచిందంటే ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంటుంది. తెలంగాణ గెలిచిందంటే ఆ ఇంపాక్ట్ రేపు పొద్దున తమిళనాడు ఆంధ్ర మీద ఉంటుంది. ఎక్కువ అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలతో కలిసి సాగుతుంది. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల మీద అంటే కూడా తన ఆధిపత్యం కోరుకుంటుంది. మహారాష్ట్రలో చూసాం, ఒరిస్సాలో చూసాం, బెంగాల్లో చూసాం, బీహార్లో చూసాం. కాబట్టి దాని యాటిట్యూడ్ అది టైం తీసుకుంటుంది. నిదానంగా టైం తీసుకుంటుంది. కానీ కాంగ్రెస్లో నుంచి ఇట్లా విడిపోయిన టైప్లో అది చేస్తుందని నేను అనుకోవట్లేదు.